స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క నూతన సంవత్సరపు మొదటి దినాన మధ్యాహ్న కాల సమయంలో మీ కృపా సింహాసనాన్ని తేరి చూడగలిగేలాగిన ప్రభా మాకు చేసినటువంటి ఉపకారాన్ని బట్టి మేలును బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. ఈ లోకంలో మేము జీవిస్తూ ఉంటుండగా మా తండ్రి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అపవాదికిని మనుషులకును మమ్మల్ని వెరగా అప్పనివ్వకుండా మా తండ్రి మమ్మల్ని మీ యొక్క తోడును మాకు అనుగ్రహించి మమ్మల్ని ప్రాణములతో ఇది నన్ను ఉండనింప చేసిన విధానం బట్టి మీకు ఎంతో వందనాలు. నేను కూడా ప్రభా మీరు నాకు పట్ల చేసినటువంటి రక్షణ కార్యములు జ్ఞాపకం చేసుకుంటూ మీరు నా కీర్తనకు ఆస్పదమై ఉంటున్నారని, నా రక్షణకు కారణభూతుడై ఉంటున్నామని ఎరిగి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఘనపరుస్తూ ఉంటూ ఉన్నాను. పరమ తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మా ప్రభా నీ యొక్క వాగ్దానాల ప్రకారంగా మేము ముందుకు సాగనేటుండగా మీరే నాకు తోడుగా ఉండండి. మా అందరికీ మా ప్రభా సహాయం దయచేయండి. మీ యొక్క వాగ్దానాలు మర్మములను మాకు తెలియపరచండి. మీ యొక్క ఉద్దేశములు మాలో సఫలపరచబడి అనేకులకు ఆశీర్వాదకరంగాను మీ నామానికి మహిమకరంగాను ఉండేలాగా కృప చూపించమని నిలబడినట్టు యొక్క దాసుని ప్రభావ మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి మీరే మీ యొక్క నామానికి మహిమ తెచ్చుకునమని మిమ్మల్ని మీ వాక్యాన్ని మీ సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి మా ప్రభా ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలతో సంతృప్తిగా సంతోషంగా ఈ యొక్క స్థలం నుండి వారు తిరిగి వెళ్ళి మా ప్రభా మిమ్మల్ని సదాకాలము మా తండ్రి ముంగుర్తుగా పెట్టుకొని యెహోవాయే మాకు ధ్వజము అని చెప్పి తీర్మానంతో మా ప్రభా వారి యొక్క జీవిత యాత్రను కొనసాగించాలని కృప చూపించమని మరొకసారి మమ్మల్ని మా సమస్తాన్ని బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క నామములో మరొకసారి మీ అందరికీ శుభములు తెలియపరచుకుంటూ ఉన్నాను. యెరూషలేము ప్రార్థనా మందిరం ఈ యొక్క నూతనమైనటువంటి సంవత్సరం కోసం పరిచర్య కోసం మమ్మల్ని కూడాను మీ ప్రార్థనలో ఎత్తిపట్టుకొని ప్రభు యొక్క ఆత్మ ద్వారా నడిపించబడి మరి మీ మధ్యలో నిలబడడానికి యోగ్యతను ఇచ్చినటువంటి మరి మీ ప్రార్థనల కొరకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీ మధ్యలో నేను కూడాను ఒక పనివాడిగా ఉపయోగపడటానికై ప్రభు నన్ను కూడా వాడుకున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మనము ఈ యొక్క నూతన సంవత్సరపు యొక్క పరిచర్య ముగింపుకు వచ్చి ఉంటున్నాం అన్న కూడా చెప్పినాడు. ఇప్పుడు చివరి వర్తమానంలోనికి మనం వస్తూ ఉంటున్నామని చెప్పేసి, చివరి వర్తమానం కాదు కానీ ఇది ఈ యొక్క సంవత్సరపు మొదటి వర్తమానం. ప్రియులారా, ఈ వర్తమానాన్ని జాగ్రత్తగా మీరు భద్రపరుచుకున్నట్లయితే, వ్రాసుకొని ఉన్నట్లయితే అది సంతోషకరం. ఈ వినేటువంటి మాటల్లో అన్న చెప్పినాడు ఇంతకుముందు, మీరు చేసుకున్నటువంటి తీర్మానం ఒట్టిదే అని అనుకుంటున్నాను అన్నాడు. కాదు, ఆ తీర్మానం గట్టిది అని మీరు నిరూపించాలి. అది ఒట్టిది కాదు, మేము చేసుకున్నటువంటి తీర్మానము గట్టి తీర్మానం అని చెప్పేసి ఎవరి ఎదుట మనం తీర్మానం చేస్తున్నాము? మనుషుల ఎదుట కాదు, ఎవరి ఎదుట? దేవుని ఎదుట మనం చేస్తున్నాం. కాబట్టి దేవా, మరి మీతో మేము తీర్మానం చేసుకుంటూ ఉన్నాం. దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు చేస్తే అది వాగ్దానం. దేవుడు మనకు చేసింది వాగ్దానం. ఏది మన భాషలో చెప్తారు కదా, 6 నూరైనా 100 6 ఆయన తప్పిపోడు. మనం చేస్తే అది వాగ్దానం కాదు, ఎందుకంటే మనం తప్పిపోతాం. కాబట్టి మనం చేసేది తీర్మానం. ఏమని తీర్మానం? నేను సాధ్యమైనంత వరకు నేను నిలబడటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు? మనం బలహీనం, ప్రభువుకు కూడా తెలుసు. కానీ ఆ చేసినటువంటి తీర్మానంలో నిలబడగలగటానికి ప్రయత్నం చేయాలి. రండి, ఈ సంవత్సరం సార్వత్రిక సంఘానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ చరణం. దయచేసి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన 21:5. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ చరణం. అందరం కలిసి చదువుకుందాం. దొరికిందండి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో, అందరం కలిసి చదువుకుందాం. ఇదిగో
సమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని చెప్పాను. మరి ఈ మాటల నమ్మకమును నిజమునై ఉంటున్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఈ మాటలు నమ్మకమైనవి, నిజం అయినటువంటివి. క్లియరా? మరి మొదటి వాగ్దానంగా ఇచ్చుంటున్నాడు. రెండవ వాగ్దానంగా సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. రాత్రికాల సమయంలో కూడాను మనం ధ్యానం చేస్తుంటున్నాం. రండి ఈ మాట కూడాను అందరం కలిసి చదువుకుందాం. కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకొని పోయిన దాని అంతట్లో కొద్దిదేమి గొప్పదేమి తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దావీదు సమస్తమును రక్షించుకున్నాడు. దావీదు సమస్తాన్ని పొంది ఉంటున్నాడు. మూడవదిగా యావేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. దయచేసి అందరం కలిసి చదువుకుందాం. యావేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనము అందరం కలిసి చదువుకుందాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యమును జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. సంవత్సరముల కాలం తినివేసినటువంటి పంటను మరలా తిరిగి ఇచ్చేదను అని చెప్పేసి దేవుని యొక్క వాగ్దానం. ప్రియులారా, ఈ వాగ్దానాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, మరి మీరు చేసినటువంటి వాగ్దానం నా జీవితంలో, మా కుటుంబ జీవితంలో, మా యెరూషలేము ప్రార్థన జీవితంలో అవును అన్నట్లుగా నిజం అని చెప్పి మేము ఈ సంవత్సరం అంటే 2025వ సంవత్సరం ముగింపులో దాన్ని మేము తెలుసుకోగలిగేలాగిన ఈ వాగ్దానాలన్నిటినీ మాలో నెరవేర్చండి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండాలి. రండి, మరి ఈ వాగ్దానాల మీద ఈ సంవత్సరంలో పంట అంతట్లో కూడాను ప్రభు తిరిగి సమకూరుస్తారని చెప్పి అంటుంటున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు ఇంతకుముందు చేసినటువంటి కార్యములు కాకుండా సమస్తము కూడా నేను నూతనమైనవిగా, క్రొత్తదిగా నేను చేస్తానని చెప్పి ప్రభు చెప్తున్నటువంటి యొక్క మాటలో ఉన్నటువంటి అంతరంగం ఏంటో కొన్ని విషయాలు కొత్త సమయం గడుచుకుందాం. మరి అన్న చెప్పినట్లుగా 12:30కు ముగించాలి. 12:10 అయిపోయింది. 20 నిమిషాలు ఉంది. ప్రయత్నం చేస్తాను. ఓకే, సరే. దయచేసి నాతో పాటు త్వరగా యావేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది. ఈ మాట మనం అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందామండి. ఈ మాటలు దాదాపు ఈవేళ ఎక్కువగా అన్నీ కలిసి చదువుకునేటువంటి మాటలు. అందరం కలిసి చదువుకుందాం అన్నప్పుడు ఆ మాటలు దయచేసి మీరు అర్థం చేసుకోండి, వాటిని అండర్లైన్ చేసుకోండి, లేకపోతే వాటిని ప్రత్యేకంగా వ్రాసుకోండి. ఆ మాటలు ప్రత్యేకంగా వ్రాసుకోండి. ఈ సంవత్సరం ఎప్పుడు ప్రభు మందిరానికి వచ్చినా సరే వాటిని జ్ఞాపకం చేసుకునండి. ఈ సంవత్సరం ఉన్నటువంటి 54 ఆదివారాల్లో ఈ ఆదివారాలన్నింటిలో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆఖరి వాచ్ నైట్ సర్వీస్లో కూడాను ఈ సంగతులు మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉంటూ ఉన్నాను. దయచేసి రండి, అందరం కలిసి వాక్యం చదువుకుందాం. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్స్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడనై ఉండి తాను చేయనుద్దేశించిన కీడుని చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మీ వస్త్రములను కాక మీ హృదయములను చించుకొని ఆయన వైపుకు తిరగండి. ఎందుకని? ఆయన వైపుకు మీరు తిరిగితే ఆయన చేయనటువంటి ఉద్దేశ్యం ఏది? ఆయన ఉద్దేశం ఏమిటి? రాత్రి సమయంలో చూసింటున్నాం. ఆయన మరి గొడ్డలి వేరు మీద పెట్టబడి ఉంది, కొట్టివేయటానికి సిద్ధంగా ఉంచబడ్డాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఆయనకు మనం కోపం రేపినాం కాబట్టి ఆయన మనం నిర్మూలం చేయాలని కోరి ఉంటున్నాడు. కానీ ఈ దినాన కూడాను ఆయనకు మరి మనం నిర్మూలం చేయాలని లేదు. వేటగాని మరి పండ్లకు మనల్ని అప్పగించాలని ఆయనకు లేదు. మనల్ని భద్రపరచాలని ఆయన కోరుతూ వచ్చి ఉంటున్నాడు.
కాబట్టి ఎప్పుడు ఆయన తట్టు మనము తిరిగినప్పుడు ఆయన మన మీద పశ్చాత్తాపడతాడు. అయ్యో వీళ్ళనా నేను నిర్మూలన చేయాలనుకుంది, వీళ్ళనా నేను పాడు చేయాలనుకుంది అనేటువంటి ఆ యొక్క పశ్చాత్తాప హృదయం మనల్ని బట్టి ఆయన కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన వైపుకి తిరిగి మనం ఏం చేయాలి? ఆయన వైపుకి తిరిగిదాం రండి అని అంటున్నాడు. ఆయన వైపుకి తిరిగి మీ వస్త్రములు కాదు. దయచేసి సహోదరులు కొంచెం ముందుకు జరగండి అమ్మా. ఇంకా చాలామంది బయటకు నిలబడ్డారు. ఒక్కసారి ముందుకు జరుగుతారా కొంచెం ప్లీజ్? చాలామంది సిస్టర్స్ వచ్చినారు, బయట నిలబడి ఉన్నారు. యా, బైబిల్ పల్లవి పాడుకుందామా? లేచి నిలబడి బైబిల్ పల్లవి పాడుకుందాం. అప్పుడు ఫ్రీగా మీరు జరగచ్చు, లేకపోతే మీరు బట్టలు పాడైపోతాయి. అందరం లేచి నిలబడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథ, సాధ్యమైనంత వరకు ఎక్కువ స్థలం ఇవ్వడానికి ప్రయత్నించేది. శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠి, ఇంకా ముందుకు జరగాలి. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దయచేసి కూర్చోండి. ప్రియులారా, మరి సమయం తక్కువగా ఉంది, జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉంటున్నాం. ప్రభు అంటున్నాడు, ఆయన తట్టు తిరగండి, ఆయన వైపుకి తిరగండి, ఆయన వైపుకి మరలండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. రాత్రి కూడాను మనం గమనించిన యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, రండి మన వివాదమును తీర్చుకుందాం, ఆయన వైపుకి తిరిగి మన వివాదాన్ని తీర్చుకుందాం, ఆయన తట్టుకు తిరుగుదాం. తిరిగి మనం ఏం చేయాలంట? 14వ వచనంలో ఆయన అంటున్నమాట, ఆయన వైపుకి తిరిగి ఆయనను మనము బతిమాలుకుందాం. ఆయన వైపుకి తిరిగి మనం ఏం చేద్దాము? బ్రతిమాలుకుందాం. అయ్యా మమ్మల్ని కనికరించండి, అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి, అయ్యా మీరు మమ్మల్ని దర్శించండి అని చెప్పేసి బతిమాలుకుందాం. ఎవరెవరు? ఆయన అంటున్నమాట. మీరు అక్కడ చెప్తుంటున్నాడు 14వ వచనం నుండి కింది భాగంలో చదివినట్లయితే 16వ వచనంలో జామం చూడండి. ఎవరెవరు బతిమలాడుకోవాలంట ప్రభువుని? నేనొక్కడేనా? పాస్టర్ గారు ఒక్కడేనా? అయ్యగారు ఒక్కడేనా? పెద్దలు ఒక్కడేనా? కాదు, అందరం కలిసి. అందరం అంటే మళ్ళీ ఎవరము? దయచేసి చూడండి 16వ వచనంలో, జనములను సమకూర్చండి, సమాజ కూటమును ప్రతిష్ఠించండి, పెద్దలను పిలిపించండి, చిన్నవారిని కూడా తీసుకురండి, స్తన్యపానము చేయి బిడ్డలను కూడాను తీసుకొని రండి. చాలు నాన్న, స్తన్యపానములు చేయి బిడ్డలను కూడాను తీసుకురండి. మీరు అందరూ కలిసి రండి, అందరూ కలిసి దేవుని మందిరంలోనికి రండి, అందరూ కలిసి దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఆలకించండి. ఏమని చెప్తున్నాడు? ఓ నా జనులారా, నా వైపుకు మరలండి, మీ వస్త్రములు కాదు మీ హృదయములను చించుకొని నా వైపుకి తిరగండి. ఎందుకు ఆయన మందిరానికి రమ్మంటున్నాడు? ఎందుకు ఆ మందిరానికి ప్రభు మనల్ని ఈ విధంగా మీరందరూ కలిసి రమ్మని చెప్తుంటున్నాడంటే, 1వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఈ సంగతులన్నీ కూడాను మీకు తెలియాలి. అమ్మ చాలు, ఈ సంగతులన్నీ కూడాను మీకు తెలియాలి, మీ బిడ్డలకు తెలియాలి, మీ బిడ్డలకు తెలియాలి, వాళ్ళ తర్వాత వారికి కూడాను ఈ సంగతి తెలియాలి. ఏమనంటే దేవుడు మమ్మల్ని కనికరించినాడు అనేటువంటి సంగతి ఎవరెవరికి తెలియాలి? మీకు తెలియాలి, మీ బిడ్డలకు తెలియాలి, మీ బిడ్డలకు తెలియాలి, మీ బిడ్డల తర్వాత వారికి కూడాను తెలియాలి. అది ఇక్కడ రాయబడింది. అందుకని మీరందరూ జనులందరూ కలిసి రండి, కలిసి యెహోవా తట్టు తిరగండి, యెహోవా తట్టు తిరిగి యెహోవాను బతిమాలుకొనండి అని అంటున్నాడు. ఎందుకు బతిమాలుకోవాలి అని చెప్పినట్లయితే, ప్రియులారా, ఈ యొక్క లేఖన భాగాల్లో గమనించినప్పుడు యావేలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి ఈ యొక్క మాటల యొక్క సారం మాత్రం నేను చెప్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేయండి. ఈ యొక్క మందిరంలో ఏమంటున్నాడంటే, ఈ మందిరంలో క్రొత్తది లేదు అంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఏంటి కొత్తది లేదు? దేవుడిని నేను ఆరాధించాలి, దేవుడిని నేను క్రొత్తదిగా ఆరాధించాలి, దేవుడిని నేను గొప్ప చేయాలి అనేటువంటి క్రొత్తదైనటువంటి సమాచారము ఈ యొక్క మందిరంలో లేదు అని మీరు తెలుసుకోవాలి, మీ బిడ్డలు తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. అందరికీ అర్థమయ్యేలాగిన పెద్దలను పిలువనంపించండి, యవ్వనులను పిలువనంపించండి, చిన్న బిడ్డలను పిలువనంపించండి, ఆఖరికి స్తన్యం ఇచ్చేటువంటి పిల్లలను కూడాను తీసుకురండి అని అంటున్నాడు. క్రొత్తదనేటువంటిది ఏమీ లేకుండా పోయింది.
వాక్యంలో చదివినట్టు దేశంలో క్రొత్తదనేటువంటిది లేకుండా పోయింది, మందిరంలో క్రొత్తదనేటువంటిది లేకుండా పోయింది. పాత వాళ్ళే ఉన్నారు, పాత విషయాలు జరుగుతున్నాయి, పాతగా నేర్చుకున్నటువంటి సంగతులే చేస్తున్నారు, కొత్తది లేదు. ఈ మందిరంలో సంతోషం లేదు, ఈ మందిరము లేకపోతే ఈ దేశం అని చెప్పి అనొచ్చు. వీటన్నిటిలో కూడాను మరి అయ్యా మా దగ్గర ఇటువంటివన్నీ కూడాను తప్పిపోయినాయి, మేము అన్ని విషయాల్లో కూడాను పాత వాటిని అనుసరిస్తూ ఉంటున్నాం, కొత్తదిగా ఆలోచన చేయట్లేదు, కొత్త సంగతులను మేము కలిగి ఉండట్లేదు. క్రొత్తదైనటువంటి కార్యములు మాలో జరిగింపు చేయాలంటే మనమందరం కూడాను ప్రభు సన్నిధికి వచ్చి బతిమలాడుకుంటూ ఉండాలి. ప్రియులారా, ఈ సంగతులు మీరు చదువుకున్నట్లయితే 3వ వచనం నుండి 10వ వచనం వరకు కూడాను 9వ వచనం ఒక ఉదాహరణ కోసం చదువుతాను. 9వ వచనంలో ఏమైందంటే నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయిను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులందరూ కూడాను అంగలార్చుచున్నారు. అయ్యో పని ఆగిపోయింది, పని అంతా కూడాను మరి ఏమాత్రం ముందుకు సాగటం లేదని అంగలార్చుతూ ఉంటున్నారు. పొలము పాడైపోయింది, భూమి అంగలార్చుతున్నది, ధాన్యము నశించిపోయింది. ఈ విధంగా దేవునికి అర్పించేటువంటి ఏ అర్పణ కూడాను క్రొత్తదిగా లేదు. దేవుని కోసం ఇది ఉండాలి, ఇది నేను ఇవ్వాలి అనేటువంటి తలపు మనలో ఉండటం లేదు. ఇవన్నీ కూడాను మనం గ్రహించాలి. అందుకని ఈ సంగతులన్నిటికీ అందరికీ తెలియాలి అని చెప్పేసి, ఎందుకని మనం ఏం చేస్తుంటున్నాం, దేవునికి ఊకడకుండా బిగబట్టుకుంటూ ఉంటున్నాం, దేవుని యొక్క పని విషయంలో వెనకంజ వేస్తూ ఉంటున్నాం, దేవునికి క్రొత్తదైనటువంటి నూతనమైనటువంటి ఆనందకరమైనటువంటి కార్యములు జరిగింపలేకుండా ఉంటూ ఉన్నాం. కారణం ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనములో, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు నా దగ్గరికి తిరిగి రానుద్దేశించినట్టుగా నా యొద్దకే రావలను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేక్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణం చేసినడలా జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదం కలుగును అని అనుకుంటారు. అయ్యా మనం ఏం చేస్తున్నాం, దేవుని విడిచిపెట్టి ఇటు అటు తిరుగుతున్నాం, దేవుని విడిచిపెట్టి మన సొంత పనుల వైపు తిరుగుతుంటున్నాం, దేవుని విడిచిపెట్టి మన యొక్క వ్యక్తిగతమైనటువంటి కార్యముల వైపు దృష్టి పెడుతూ ఉంటున్నాం. వాటన్నిటిని బట్టి దేవుడు అంటున్నమాట, నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలన్నింటినీ కూడాను నా సన్నిధిలో నుండి తొలగించుకో అని అంటూ ఉన్నాడు. అందుకని ఆయన దగ్గరికి వచ్చి మనం బ్రతిమాలుకోవాల్సినది ఏంటంటే సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణం చేసి మనం ముందుకు సాగాలి. ఇది క్రొత్త సంవత్సరంలో మనం చేయాల్సినటువంటి పని. దేన్ని బట్టి? సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి. ఈ మూడిట్లో దేవునికి ఇష్టమైనటువంటివిగా ఉంటున్నాయి. ఆ ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నామా? ప్రభు ఆ విధంగా ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. ఆ విధంగా నీ హేయమైనటువంటి క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టాలని 4వ వచనం అంటాడు, నీ చెడుతనం అంతయు నీ యొక్క కీడు అంతయు కూడాను తీసివేసుకో అని చెప్పేసి అంటున్నాడు. అందుకోసం జన్మలను ఆయన రమ్మని కోరుతూ ఉంటున్నాడు. ఈ విషయం నీకు నీ బిడ్డలు అందరికీ తెలియాలి. కాబట్టి నీవు, నీ బిడ్డలు, నీ పెద్దవారు, చిన్నవారు, స్థానం ఇచ్చేటువంటి వారు అందరూ కూడా కలిసి రావాలని కోరుతూ ఉంటున్నాడు. కలిసి వచ్చి ఏం చేద్దాం? రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం, 2వ రాజుల గ్రంథం 23వ వచనం దయచేసి చదువు చూడండి. నిలిచి యెహోవా మార్గములందు నడుచుచు ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన శాసనములను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో గాయకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరచుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. ప్రియులారా, ఇది మనం ఇక్కడ చేయాల్సింది. మేము దేవుని యొక్క ఆలయంలోనికి వచ్చిన తర్వాత అన్న ఇంతకుముందు చెప్పినాడు, దయచేసి మీరందరూ బైబిల్ స్టడీకి రండి, అక్కడ కొత్తది నేర్చుకుంటారు అన్నాడు. అక్కడ కొత్త పాటలు నేర్చుకుంటారు, కొత్త సంగతులు నేర్చుకుంటారు అని చెప్పి అన్నాడు. దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్లయితే మనం అందరం కూడాను దేవుని యొక్క మార్గములను, ఆయన కట్టడలను, ఆయన శాసనములను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో వాటిని గైకొని అవన్నీ ఎక్కడున్నాయి, ఎక్కడ తెలియపరచబడ్డాయి? ఈ గ్రంథంలోనే.
ఈ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ నిబంధన సంబంధమైనటువంటి మాటలన్నింటినీ ప్రభువా మాలో స్థిరపరచు, మా హృదయంలో స్థిరపరచు. ఆ మాటలను విని గ్రహించలాగున ఆ మార్గంలో నడుచుకున్నట్లుగా మమ్మలను స్థిరపరచమని చెప్పేసి ప్రభు సన్నిధిలో మనం తిరిగి వచ్చి ఆయన దగ్గర మనం బ్రతిమాలుకుందాం. ప్రియులారా, అలాగన బ్రతిమాలుకున్నప్పుడు ప్రభు మనల్ని బట్టి ఎంతగానో సంతోషించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, అందుకని ప్రభు అంటున్నాడు మరొకసారి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనంలో, ఇర్మియా గ్రంథం 5వ ఇలాగ రండి, మన దేవుడైనటువంటి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాని కాలమందు కురిపించేవాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించినని. ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఎండిపోయినటువంటి భూమిని, పాడైపోయినటువంటి దేశాన్ని, పాడైపోయినటువంటి మందిరాన్ని, వాటన్నిటిని బాగు చేయాలని చెప్పనంటే ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఈ భాష మనకు అర్థం అవ్వాలి అని చెప్పనంటే రాత్రికాలంలో చూసుకుంటున్నాం. మన తండ్రి వ్యవసాయకుడు. ఒక వ్యవసాయం చేసేటువంటి వాడు ఎదురు చూసేది ఏంటో తెలుసా? ఒక వ్యవసాయం చేసేటువంటి వాడు ఎదురు చూసేది తొలకరి వర్షము ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. తెలుసా మీకు ఆ మాట? ఆ యొక్క మరి తొలకరి అని చెప్పంటే ఎప్పుడు వస్తుంది? మన భాషలో జూన్ మాసం మొదటి వారంలో వస్తుంది. ఒక్క వారం కనుక వర్షాలు ఆగిపోయినాయి అని చెప్పనంటే ఆ రైతు ఎంత వేదన పడతాడో, ఆ వ్యవసాయదారుడు, అయ్యో వర్షం పడకుండా పోయిందే అని చెప్పేసి. తొలకరి వర్షము సరైన సమయానికి పండినట్లయితే, సరిగా నాట్లు వేస్తే ఆ యొక్క పంట చేతికొచ్చే టైంకి చక్కగా మరి ఆ యొక్క ధాన్యం చేతికి వస్తుంది. ఒకవేళ కనుక తొలకరి ఆలస్యమైతే కడవరి వర్షం కూడాను ఆలస్యం అవుతుంది. అర్థమవుతుందండి? ఆ యొక్క తొలకరి వర్షం ఆలస్యమైనప్పుడు ఆ పంట చేతికి వచ్చేటప్పటికి కడవరి వర్షం వస్తుంది. అందుకని మన దగ్గర అతివృష్టి అనావృష్టి అని చెప్పేసి చూస్తూ ఉంటాం. ఒక్కొక్క సందర్భంలో రైతుకి మంచి పంట పండుతుంది, అది సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో కోతకు వస్తుంది. కానీ ఆ సెప్టెంబర్ అక్టోబర్ మాసం తుఫానులు వస్తాయి. మంచిగా పంట బాగా ఉన్నది అనుకున్నప్పుడు ఆ తుఫాను వచ్చినప్పుడు ఆ పంట అంతా కూడాను నీటిమయమైపోతుంది, నానిపోతుంది, బురద అవుతుంది. దానికి ధాన్యానికి రేటు లేదు అని చెప్పేసి అంటారు. పోయిన సంవత్సరం కూడా మీరు బహుశా తెలంగాణలో కూడాను అన్ని ధాన్యం రోడ్ల మీద పోసేసినారు. వర్షం, భయంకరమైన వర్షం, ధాన్యం అంతా కూడాను పేపర్లో కూడా వచ్చింది. కుప్పలు ధాన్యం అంతా బస్తాల్లో వేస్తే ఆ వేసినటువంటి ధాన్యం తడిచిపోయి బస్తాల్లోనే మొక్కలు వచ్చేసినాయి. జ్ఞాపకం ఉందా లేదు మరి? ప్రియులారా, దేవుని యొక్క మరి కనికరం కనుక, దేవుని యొక్క కటాక్షం కనుక మన మీద లేకపోతే అవి కాలము గతులు తప్పుతాయి. తొలకరి వర్షము కడవరి వర్షము గతి తప్పినప్పుడు మనకు ఆహారం కరువు అవుతుంది. కళ్ళ ముందు అన్నీ ఉంటాయి, కానీ దాన్ని మనం అనుభవించలేనటువంటి స్థితి. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రభు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు, రండి ప్రభు దగ్గరికి రండి, పిల్లలు పెద్దలు అందరూ కూడాను కలిసి వచ్చి దేవుణ్ణి బతిమలాడుకునండి. బతిమలాడుకున్నప్పుడు ఆయన తొలకరి వర్షం, మళ్ళొకసారి చదువు తల్లి ఆ మాట, రండి మన దేవుడైనటువంటి యెహోవా వైపుకు భయభక్తులు కలిగి ఉందము. ఆయన ఎందుకు భయభక్తులు కలిగినప్పుడు ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున ఆయన కురిపిస్తాడు. ప్రియులారా, అది దేవుని బతిమలాడుకుంటే మనకు కలిగేటువంటి మరి ఆ యొక్క ప్రభావం అన్నమాట. కాబట్టి మన యొక్క 25వ వచనంలో అంటాడనమాట, మీ దోషములను వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగచుకు మీ పాపములే కారణము. ప్రియులారా, ప్రజలందరూ గ్రహించాలి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, యవనులు, ముసలివాళ్ళు అందరూ కూడా గ్రహించాలి. ఎందుకని దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి రాలేకుండా ఉంది అని అంటే మన పాపములే కారణం అని చెప్పేసేసి. ప్రియులారా, ఇటువంటి పరిస్థితి అంతటినీ కూడాను అయ్యా నా పాపములు క్షమించండి, మమ్మల్ని క్షమించండి అని ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకోవాలి అని చెప్పేసి ప్రభు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క బ్రతిమలాడుకునేటువంటి విషయంలో ఆయన మనకంటే ముందుగానే రాత్రి చూసాం కదా, తోటమాలిగా ఉంటూ ఉన్నాడు. అయ్యా నేను బాధ్యత వహిస్తాను, నేను వీరి గురించి
ఈ విషయంలో శ్రద్ధ వహిస్తాను, నేను త్రవ్వుతాను, నేను ఎరువు వేస్తాను, నేను దానికి నీరు కడతాను అని తోటమాలి మనకంటే ముందుగా మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అందుగురించి మన హృదయం అనేటువంటి యొక్క తోటను ఆయన సిద్ధపరుస్తానికి సిద్ధమై ఉంటున్నాడు. పిల్లారా, ఈ యొక్క హృదయంలో దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క శాసనములను, దేవుని యొక్క ఆజ్ఞలను భద్రపరుచుకున్నట్లయితే, దానిని మనం స్థిరపరచుకున్నట్లయితే దేవుడు మనలను అత్యధికంగా ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం చేయాల్సింది ఒకటి ఉంది. ఇప్పటి వరకు మనం ఏం చేస్తూ వచ్చినాము? కీడు చేస్తూ వచ్చినాం. ఇప్పటి వరకు మనము దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములు చేస్తూ వచ్చి ఉంటున్నాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటున్నాడు? దేని చేత ఇప్పటి వరకు నిర్బంధించబడి దేవునికి చేయవలసినటువంటి కార్యములను చేయకుండా వచ్చింటున్నామో, మరి దేని ద్వారా నిర్బంధించబడవలసినటువంటి వారం వింటున్నామో దాని విషయమై మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితి గలవారమై. ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రభు దగ్గరికి వచ్చినాం, ప్రభువును బతిమలాడుకుంటున్నాం. అయ్యా, పాతదానిని క్షమించు, అయ్యా మమ్మల్ని క్షమించు అని చెప్పి బతిమలాడుకున్న వారమై ప్రాచీన స్వభావం అంటే పాతదైనటువంటి స్వభావం దాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకునవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ప్రాచీన ఆలోచనలు అంటే పురాతనమైనటువంటి సంగతులు, గతంలో జరిగినటువంటి సంగతులు, మునుపు జరిగినటువంటి సంగతులు, పోయిన సంవత్సరం మనం చేసినటువంటి కార్యాలు, వీటన్నిటినీ కూడాను వద్దు, ఇప్పుడు దేవుని యొక్క మార్గంలో నడుచుకుందాం అని నవీన స్వభావాన్ని ధరించుకున్నటువంటి వారంగా ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ లోకానుసారమైనటువంటి వారు అనేక కార్యాలు చేస్తూ ఉంటారు. ఏంటై? 12వ అధ్యాయం రోమా 12:2లో, రోమా 12వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, మీరు ఏం చేయాలంట? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును మరి అనుకూలమైన దేవుని చిత్తమును పరీక్షించుకొని మీరు నడుచుకోవాలి. దేవుని చిత్తానుసారంగా రాత్రికాల సమయంలో కూడా చూసి ఉంటున్నాం. ఆయన కొరకు ప్రతిష్ఠించబడినటువంటి పాత్రలుగా ఆయనకు ఉపయోగకరమైనటువంటి వారముగా ఉండటమే దేవుని యొక్క చిత్తం. ఆయన చిత్తం ఏమైంది? ప్రభువా, ఇది నీకు ఇష్టమా? ప్రభువా, ఈ విధంగా నేను చేయటం నీకు ఇష్టమా అని ప్రతిదీ కూడాను దేవుని యొక్క సన్నిధిలో ఆయనను అడిగి ఆయన యొద్ద విచారణ చేసి, ఆ సంగతి కూడా రాత్రి గమనించినాం. దావీదు దేవుని యొద్ద విచారణ చేశాడు. అయ్యా, నేను వెళ్ళొచ్చా? అయ్యా, నేను చేయొచ్చా? అయ్యా, నేను ఈ విధంగా మాట్లాడవచ్చా అనేటువంటి ప్రతిదీ కూడాను దేవుని దగ్గర మనం విచారణ చేసి అడిగి తెలుసుకోవాలి. ఈ లోకానుసారులను నడుచున్నట్టుగా కాకుండా, ఈ లోక మర్యాదను అనుసరించకుండా దేవుని యొక్క సన్నిధిలోకి మనం నూతనమైనటువంటి స్వభావంతో వచ్చిన వారమై అనుకూలమును ఉత్తమమైనటువంటి దేవుని చిత్తం ఏదో ఎరిగి ఆ విధంగా ప్రవర్తించుట ద్వారా, అప్పుడు తర్వాత చదువు తల్లి, నూతనమును నీ మనస్సు మారి నూతన మగుట వలన. ఎస్, ఇంతకుముందు నేను దేవుని దగ్గర అడిగేవాడిని కాదు, ఇంతకుముందు దేవుని దగ్గర విచారణ చేసేవాడిని కాదు. ఈ సంవత్సరం ఇప్పుడు నేను చేసుకున్న తీర్మానం ఏంటంటే, నేను ప్రతిదీ దేవుని దగ్గర అడుగుతాను, ప్రతిదీ దేవుని ద్వారా తెలుసుకుంటాను, అప్పుడు నేను ముందుకు వెళ్తాను అని నీ మనస్సులో రూపాంతరం పొందాలి. ఎస్, ఇంతకుముందు నేను అలాగా లేను, ఇప్పుడు నేను ఈ విధంగా ఉంటున్నాను, కాబట్టి ప్రతిదీ దేవుని ద్వారా నడిపించబడుతున్నాను అని ప్రతి విషయంలో కూడా దేవుని నామానికి మహిమను తీసుకొచ్చేటువంటి వారంగా మనము ఉండాలని కోరబడుతూ ఉంటున్నాం. ప్రియులారా, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనంలో, యెషయా గ్రంథం 43:18, మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకొనకండి, పూర్వకాలపు జరిగిపోయిన సంగతులను తలంచుకొనొద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. ఎస్, ఇప్పుడు ఈ రోజు నుంచి, ఈ క్రొత్త సంవత్సరం నుంచి అది మొలకెత్తుతుంది. నేను మీలో నూతన హృదయాన్ని పెడుతూ ఉంటున్నాను. నా దగ్గర విచారణ చేసే హృదయం, నా కట్టడను అనుసరించేటువంటి హృదయం, నాకు విధేయత చూపించేటువంటి హృదయం నేను మీకు ఇస్తున్నాను. ఈ రోజు నుంచి మొలకెత్తుతుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
ఆ ప్రకారంగా నడుచుకోనండి. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు పంపించినటువంటి దీవెనలన్నింటినీ కూడాను ఒకదాని తర్వాత ఒకటిగా మన మీదకు పంపించేవాడిగా ఉంటాడు. ఇది దేవుని యొక్క మందిరంలోనికి మనమందరము చేరి వచ్చి నేర్చుకోవాల్సినటువంటి వారం. ప్రియులారా, ఆవాగున మన మీదకు దేవుడు తన ఆత్మను పంపిస్తాడు. ఆత్మను పంపించి ఆత్మ ద్వారా మనల్ని ప్రభు నడిపిస్తాడు. 2 కొరింథీ 5:17 2 కొరింథీ 5:17 దయచేసి చూడండి. 2 కొరింథీ కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. చాలండి, చాలమ్మా. ఇదిగో మరి పాతవి గతించిపోయినాయి. ఎవరైతే క్రీస్తులో ఈ విధంగా తీర్మానం చేసుకుంటారో, ఈ విధమైనటువంటి ఆ యొక్క హృదయంలో క్రీస్తు ప్రభును ప్రతిష్ఠించుకుంటారో, స్థిరపరచి పెట్టుకుంటారో, వారు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించిపోయింది, సమస్తము క్రొత్తవి అయిపోయించి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిలో ఉన్నవారము? ఇంతకుముందు లోకమును అనుసరించిన వారం. ఇంతకుముందు మన హృదయం యొక్క చెడ్డ తలంపులను, హేయమైన క్రియలను అనుసరించిన వారం. కానీ ఇప్పుడైతే వాటన్నిటిని దూరం పెట్టి ప్రభువుని ఆ హృదయంలో ప్రతిష్ఠించుకొని ప్రభువుకి ఇష్టమైనటువంటి మార్గంలో నడుస్తానని తీర్మానం చేసుకున్నప్పుడు మరి క్రీస్తు బిడ్డలుగా ఆయనలో మనం ఏమంటున్నామండి? మనము ఏమని వ్రాయబడిందమ్మా? ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇప్పుడు నేను పాతవాడిని కాదు అని చెప్పాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఏమనంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఇది మాటలు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు క్రీస్తుతో పాటు కనెక్షన్ వచ్చింది. క్రీస్తు ప్రభువులో నేను బంధించుకొని ఉన్నాను. క్రీస్తు ప్రభువు నా యొక్క హృదయంలో ఏలుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను క్రీస్తులో నూతన సృష్టి. ఇప్పుడు నేను క్రీస్తు బిడ్డను, దేవుని బిడ్డను. కాబట్టి ఎవడైనాను మరి యేసుక్రీస్తులో ఉన్నాడేలా వాడు నూతన సృష్టి. అంత మాత్రమే కాదు, ఆయన ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే మీరు చేయవలసిందేంటి? పైన వాటిని. ప్రియులారా, పైన ఉన్న వాటిని అంటే మొచ్చు మీద ఉన్నాయి కాదు, ఏమి లెంటల్లో ఉన్నాయి కాదు, పైన ఉన్నటువంటి వాటి మీద అని చెప్పారంటే, దేవా నా కొరకు నువ్వు సిద్ధపరుస్తున్నావు కదా స్థలం, ఆ స్థలంలో నేను చేరాలంటే ఇక్కడ నేను సరిగా ఉన్నానా? ప్రతిదీ ప్రశ్న వేసుకోవాలి, ప్రతిదీ బేరీజు వేసుకోవాలి. ప్రభువా, నేను ఈ చేసే పని నీ చిత్త ప్రకారంగా చేస్తున్నానా? ప్రతిదీ కూడా ప్రభువా, మరి మీరున్నటువంటి స్థలములో అని అంటనమాట. ఈ లోకంలో మరి చాలా సంగతులు జ్ఞాపకం వస్తున్నాయి. ఈ లోకంలో మనం ఏం చేస్తుంటామనంటే, డబ్బు సంపాదించుకోవటం కోసం, ఆస్తి సంపాదించుకోవటం కోసం, మరి పేరు సంపాదించుకోవటం కోసం, రకరకాలైనటువంటి భోగములు అనుభవించడం కోసం ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ప్రభు అంటనమాట, మీరు కనుక ఈ లోకంలో డబ్బు సంపాదించుకున్నట్లయితే, ఆస్తిని సంపాదించుకున్నట్లయితే ఏది మీ వెంట రాదు. ఇక్కడ దొంగలు కొట్టివేస్తారు, ఇక్కడ చిమ్మెటలు ఏం చేస్తాయి? మీరు దాచిపెట్టుకున్న ధనాన్ని తినివేస్తాయి. కానీ దేవుని దగ్గర మీరు సంపాదించుకోవలసినటువంటి దాన్ని మనం సంపాదించుకోవాలి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఈ విషయంలో కూడా మత్తయి సువార్తలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. పైన వాటి మీద నీవు మనసులు ఉంచాలి. దేవా, నేను నీ దగ్గరికి రావడానికి నాకు అర్హత ఉందా? నేను నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా చాలా సంగతులు ఉంటాయి. ప్రకటన గ్రంథంలో ఉంటాడు. ప్రకటన గ్రంథంలో అంటాడనమాట, ఎవరైతే యేసు నామమును అంగీకరించిన వారుగా జయించిన వారుగా ఉంటారు అనంటే ఆ మాటలన్నీ కూడా అది ఇంకొక సబ్జెక్టు. కానీ మీ గమనానికి తీసుకురావాలని ఆశపడుతూ ఉంటున్నాను. పైన ఉన్న వాటి మీదనే అని చెప్పంటే ప్రభు కోరుతున్నాడు, మీరందరూ జయవంతులుగా ఉండాలి అని చెప్పేసి. జయించిన వారికి నా సింహాసనం మీద కూర్చుండబెడతాను, జయించిన వారికి మా యొక్క మందిరంలో మూలస్తంభంగా నిలబెడతాను, జయించిన వారికి నీతి కిరీటం ఇస్తాను, జయించిన వారికి జీవ కిరీటం ఇస్తాను, జయించిన వారికి నిత్య జీవంలో పేరు వ్రాస్తాను అని చెప్పేసి. ఇవన్నీ కూడా నువ్వు పైన ఉన్నటువంటివి, కింద ఉన్నటువంటివి కాదు. ఏం సంపాదించినాం, ఎంత సంపాదించినాం, ఎంత పేరు తెచ్చుకున్నాం, ఇవన్నీ కూడా అందరూ మర్చిపోతారు ఇక్కడ. ప్రియులారా, మరి ఇటువంటివన్నిటిని కూడా ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటంటే, మీరు యేసుక్రీస్తులో ఉన్నవారైతే పైన ఉన్న వాటి మీదనే మీ మనస్సు ఉంచండి. భూమి మీద మనం అనేక సంగతులు చూస్తూ ఉంటాం. భూమి మీద జీవించున్నంత కాలం, 5వ వచనం చదువు తల్లి, కొలసి 3:5. కావున భూమి మీద మన అవయవాలు ఉన్నాయి అనగా పిల్లలు ప్లీజ్
అయిపోయింది, ముగిస్తున్నాను. అనగా జారత్వమును, అపవిత్రతను, కామోద్రేకమును, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇదన్నిటినీ కూడాను భూమి మీద ఉన్నాయి. అర్థమవుతుందండి? ఇప్పుడు చదవబడినటువంటి పైన లేవు, ఇవన్నీ కూడాను పైన లేవు, ఇవన్నీ కూడాను భూమి మీద ఉన్నాయి. వాటిని చంపివేయండి, ఎందుకంటే వాటితో పాటు మీరు ఉంటున్నారు కదా, వాటిని చంపివేయండి. ఇది అండర్లైన్ చేసుకోండి. ప్రభువా, నేను నీకు ఇష్టమైనటువంటి రీతిగా బ్రతుకుతూ ఉంటూ నేనా లేదా? 7వ వచనంలో 9వ వచనంలో అంటాడు, మీరందరూ కూడా మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు అబద్ధాలు ఆడతాం, ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఒకరినొకరు మరి ద్వేషించుకుంటూ ఉంటాం, ఒకరినొకరు మీరు క్షమించుకోండి అని అంటున్నాడు. క్రీస్తు యొక్క 16వ వచనం చదువు తల్లి. క్రీస్తు యొక్క వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా ఉండనివ్వండి. క్రీస్తు యొక్క వాక్యము మీలో సమృద్ధిగా ఉండనివ్వండి. అప్పుడే దేవుడు మిమ్మల్ని గమనించినప్పుడు ఆ సంగతులన్నీ మీకు బయలుపరుస్తూ ఉంటాడు. ఆ విధంగా మీరు జాగ్రత్త పడేలాగిన ఆయన మీకు ప్రాంప్టింగ్ చేస్తూ ఉంటాడు. ప్రియులారా, మనం ఉండేది ఈ భూమిలోనే అక్షయమైనటువంటి అనేకమైనటువంటి వాటి కొరకు మరి దేవుడు ఈ భూమిలో ఉండి జాగ్రత్త పడమంటూ ఉన్నాడు. ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం వైపు కాకుండా దేవుని వైపు మీరు చూడాలి అని చెప్పి కోరబడుతున్న వారముగా ఉంటూ ఉన్నాం. అలాగే మన జీవితాలు సరి చేసుకోవాల్సినటువంటి వారముగా ఉంటున్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు, మన యొక్క భూమిలో జీవించే సమయంలో మనం చేసేటువంటి ఇంకొక తప్పు పని ఏంటంటే 22వ వచనం చదువు తల్లి. మనం ఏం చేస్తాము? ఏ పని చేసినా కూడాను మనుషులను సంతోష పెట్టాలని కోరుతూ ఉంటున్నాం. కాదు, మనుషులను సంతోష పెట్టాలని కాకుండా మనము దేవుని సంతోష పెట్టేటువంటి పనులు మనం చేయాలని కోరబడుతూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుని సంతోషపెట్టేటువంటి పనులు మనం చేయాలని కోరబడుతూ ఉంటున్నాం. క్రీస్తు ప్రభును, ఆయన వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకుంటున్నప్పుడు ఆ దేవుని సంతోషపెట్టేటువంటి కార్యాలు మనకు తెల్లమవుతాయి. అలాగన ప్రభువు అంటున్నాడనమాట, నన్ను కనుక మీ మధ్యలోకి రానిస్తే, నన్ను కనుక మీ మధ్యలో ఉంచుకున్నట్లయితే. రాత్రికాలం చదువుకున్నాం, ఆఖరి మాట జ్ఞాపకం వచ్చిందా? జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఆయన శక్తివంతుడు. ఆ మాట చదువుతారు తల్లి, జెఫన్యా 3:14. ఆయన మన మధ్యలో ఉంటున్నాడని చెప్పేసేసి, ఆయన మన కొరకు సమస్తము చేస్తూ ఉంటున్నాడని చెప్పేసేసి చదువుతూ వచ్చినాం. ఆఖరిగా మనం మీ దేవుడైనటువంటి యెహోవా మీ మధ్య ఉన్నాడు. మీ దేవుడైనటువంటి యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయనను మీ మధ్యలో ఉండనిచ్చినట్లయితే అప్పుడు అంటాడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం, ప్రకటన 21:3లో అప్పుడు ఆయన మీ మధ్యలో ఉంటున్నాడు అని అంటే దేవుని నివాసము మన మధ్యలో ఉంచుకున్నప్పుడు మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండి వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారికి దేవుడయుడి వారికి తోడై ఉంటాడు. తర్వాత ఆయన వారి కన్నుల నుంచి వచ్చేటువంటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. చాలు ప్రియులారా, ఇంకా తర్వాత మీరు ధ్యానం చేయండి. ఆయనను మన మధ్యలో ఉంచుకున్నట్లయితే, ఆయన మన మధ్యలో ఉంటున్నట్లయితే, ఆయన మధ్యలో మన నివాసంగా ఉన్నట్లయితే, ఆయన మనకు తోడుగా ఉన్నట్లయితే మన ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేసేటువంటి వాడుగా ఉంటాడు. అలాగిన క్రొత్తదైనటువంటి కార్యం చేస్తాడు. అప్పుడు ఈ వాగ్దానం, ఏ వాగ్దానం? మొట్టమొదటి వాగ్దానం, ఆయన సమస్తమును క్రొత్తగా చేస్తాడు అనేటువంటి వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఆయన వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం చేయవలసినటువంటిది అది. మొట్టమొదటిగా ఆయన చేర్చుకోవాలి, ఆయన వాక్యాన్ని చేర్చుకోవాలి, ఆయనకు అనుగుణంగా నడవాలి. మనలో ఉన్నటువంటి చెడును, అసహ్యమైనటువంటి హేయమైనటువంటి వాటన్నింటినీ తొలగించుకొని మనము, మన పిల్లలము, మన యొక్క పెద్దవారము అందరూ కలిసి ప్రభు సన్నిధిలో ఆయనను బతిమాలుకోవాలి. ఇది ఆయన క్రొత్త కార్యం చేయాలని చెప్పండి. ఇప్పుడు మనం చేసేటువంటి తీర్మానం మరి కొన్ని తీర్మానాలు ఉన్నాయి, దాదాపు ఒక 5-10 తీర్మానాలు ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా ఆలకించి దాని ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి నాతో పాటు నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 28వ వచనం చూడండి.
నెహెమ్యా గ్రంథం. అయితే జనులలో అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగినట్లు. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. మనం క్రొత్త సంవత్సరంలో దేవుని తృప్తిపరచడానికి, దేవుని గొప్ప చేయటానికి, మనం దేవుడు నూతన కార్యం జరిగించాలి అనంటే మనం చేయాల్సింది ఒక పని ఉంది. ఏంటి ఆ పని తెలుసా? మనల్ని మనం వేరుపరచుకోవాలి. అర్థమవుతుందండి? లోకంలో ఉంటున్నాం, నిజమే. లోకంలో అనేకమైనటువంటి సంగతులు ఉంటున్నాయి. వాటన్నిటిలో నుండి మనల్ని మనము ఏం చేసుకోవాలి? వేరుపరచుకోవాలి. మనల్ని మనము వేరుపరచుకున్నటువంటి వారమై మనం ఇంకేం చేయాలి? మరి ఆయన యొక్క కట్టడలను మనం అనుసరించాలి. 30వ వచనంలో ఇంకొక మాట ఉంది. మనము ఇక్కడ పాత నిబంధన కాలంలో జరిగినటువంటి సంగతులు ఏంటో తెలుసా? పాత నిబంధన కాలంలో జరిగిన సంగతులు ఏంటంటే, ప్రభు చాలా ఖచ్చితంగా మాట్లాడేవాడు, ఖచ్చితంగా చెప్తుంటున్నాడు. మీరు అన్యులతో ఐక్యంగా ఉండొద్దు, అన్యులతో వియ్యమందొద్దు, అన్ని జనుల్లోకి మీరు వెళ్ళొద్దు, మీ పిల్లలను వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళ పిల్లల్ని మీరు తెచ్చుకోవద్దు. ఇది దేవుడు చెప్పినటువంటి సంగతులు. గ్రహించినారండి? అనేక సంగతులు ఇంకా వ్రాయబడి ఉంటున్నాయి. ఆ విధంగా మీరు నడుచుకోవద్దు. 30 వచనంలో ఆ మాట ఉంది. 31 వచనంలో ఇంకా గంభీరమైన మాట ఏంటంటే విశ్రాంతి దినం. చదువు తల్లి 31 వచనము. విశ్రాంతి దినమందు విశ్రాంతి దినమని కానీ ఆయా ఎస్ ప్రియులారా, వారిని చేసుకున్నటువంటి తీర్మానంలో ఒక్క తీర్మానం మనం చేసుకున్నప్పటికీ కూడాను ప్రభు మన యందు సంతోషించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఏంటంట 31వ వచనంలో, మేము విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరిస్తాం. మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు దేవుడు. 3వ ఆజ్ఞ, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినముగా మేము ఆచరిస్తాము అని చెప్పేసి. మొట్టమొదటిగా మేము ఈ తరము వారితో, ఈ లోకస్తులతో, మా చుట్టూ ఉన్నటువంటి వారితో మేము వేరుగా ఉంటాము అనేటువంటిది ఒక తీర్మానం. క్రొత్త సంవత్సరంలో దేవుడు నూతన కార్యం జరిగించాలంటే మేము ఈ లోకానుసారంగా ఉండకుండా మేము వేరుగా ఉంటాం. తర్వాత ఈ నిబంధనలు, నీ మాటలను మేమందరం కూడాను ప్రమాణం చేస్తుంటున్నాం. ఎస్, వీ ప్రామిస్ ప్రభువా, నీ నిబంధనలు మేము కట్టుబడి ఉంటాం అని చెప్పేసి. 31లో, అయ్యా మీ విశ్రాంతి దినాన్ని మేము పాటిస్తాం అని చెప్పేసి. నేను ముందుకు త్వరగా వెళ్తున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. 32వ వచనంలో, అయ్యా నీ దేవాలయంలో కావాల్సినటువంటి ప్రతి విషయంలో కూడాను మేము పాలు పొందుతాం. మా యొక్క ఆస్తిలో మేము సమస్తము కూడాను దేవాలయంకు కావాల్సినటువంటి వాటన్నిటిని మేము అర్పిస్తాం. చదవండి, మన దేవుని యొక్క మందిరం సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులమ వెండిలో 3వ వంతు ఇచ్చిదమని నిబంధన చేసుకుంటూ వచ్చినారు. ప్రియులారా, వారు ప్రతి విషయంలో కూడాను ఈ దేవాలయంలోనికి కావాల్సిన వాటన్నిటి విషయంలో కూడాను మేము తీసుకుని వస్తాం, మేమిస్తాం అని తీర్మానం చేసుకుంటూ వచ్చి ఉంటున్నారు. 33వ వచనంలో మీ యొక్క రొట్టె విషయంలోను, నైవేద్య విషయంలోను, నిత్యము అర్పించే దహన బలుల విషయంలోను, విశ్రాంతి దినం విషయంలోను, అమావాస్య విషయంలోను, చాలు తల్లి, మన దేవుని మందిరపు పని అంతటి విషయంలోను అక్కడ అన్నీ చెప్పాడు. అన్నీ చెప్పి ఇవన్నీ ఎక్కడ అవసరం? దేవాలయంలో అవసరం, దేవుని మందిరంలో అవసరం. కాబట్టి ఈ దేవుని యొక్క మందిరపు పని అంతట్లో కూడాను మా వంతు, నా బాధ్యత, నేను చేయవలసినటువంటిది నేను చేస్తానని ప్రమాణం చేస్తున్నాను అని చెప్పేసి ప్రమాణం చేశారు. విశ్రాంతి దినాన్ని పాటిస్తామని ప్రమాణం చేశారు, వేరుగా ఉంటామని ప్రమాణం చేశారు. మరి ఆ యొక్క నిబంధనను కట్టుబడి అనుసరిస్తామని చెప్పి ప్రమాణం చేశారు. దేవుని యొక్క పని అంతట్లో కూడాను మేము చక్కగా దేవుని యొక్క మందిరపు అవసరతలు తీరుస్తామని ప్రమాణం చేశారు. 35వ వచనంలో, మా భూమి యొక్కయు ప్రథమ ఫలములు, సకల వృక్షముల యొక్క ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లు నిర్ణయం తీసుకొంటిమి. మా కుమారుల విషయంలోనూ, మా పశువుల విషయంలోనూ, మా తొలుచూల విషయంలోనూ, వీటన్నిటిలోనూ కూడాను మేమందరము కూడాను మన దేవుని సేవ చేయుటకై యాజకుల ఎదుకు మేము తీసుకువచ్చినట్లు ప్రమాణము చేసితిమి.
ప్రియులారా, ఈ ప్రమాణాలన్నీ కూడాను దేవుని యొక్క ఆలయం చుట్టే ఉన్నాయి. గమనించండి, దేవుడు తన ఆలయంలో ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవా, మీ దగ్గరికే వస్తాం, మీ మాటే వింటాం, మీ యొక్క సంగతులే ధ్యానం ఉంచుతాం. మాకున్నటువంటి సమస్త విషయంలో కూడాను ప్రభువా, ప్రథమ ఫలముగా మరి మొట్టమొదటిగా నీ నామమునకు మాత్రమే మహిమ కలిగేటువంటి విధంగా మేము జీవిస్తాం అని చెప్పేసి మేము అందరము ప్రమాణం చేస్తుంటున్నాం నాయన. ఈ క్రొత్త సంవత్సరంలో మేము ప్రవేశిస్తూ ఉంటూ ఉండగా దేవా, ఇది మా హృదయాంతరంగంలో వచ్చేటువంటి ప్రామిస్. ఐ ప్రామిస్, మేమందరం కూడాను నీ మందిరం పనిని కలిగి ఉంటాం. ప్రియులారా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాలన్నీ ప్రభు తేటగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా జాగ్రత్తగా చదవండి. 38వ వచనంలో లేవీయులను వారందరూ కూడాను 10వ వంతు తీసుకుని వచ్చేదామని, ఆ యొక్క 10వ వంతు అంతా కూడాను మా దైవ మందిరంలో ఖజానాకు తీసుకుని రావాలని నిర్ణయించుకుంటుమి. గత సంవత్సరంలో తప్పిపోయి ఉంటున్నామేమో, దేవునికి ఇవ్వకుండా, దేవుని యొక్క మందిరానికి ఇవ్వకుండా. ఈసారి అయితే నేను ప్రమాణం చేస్తున్నానయ్యా, నాకు వచ్చేటువంటి ప్రతి దాంట్లో కూడా దేవుని ఆలయానికి నేను తీసుకుని వస్తానని తీర్మానం చేసుకుంటూ ఉంటున్నాను. ప్రియులారా, ఆఖరికి ఇక్కడ 39వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఇశ్రాయేలీయులను, లేవీయులను, ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, నూనెను, తేగ, సేవ చేయి యాజకుల ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠిత ఉపకరణములను మందిరపు గదులలో ఉంచవలను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఏమంటున్నారు? ఆఖరికి అన్నీ మేము దేవుని మందిరానికి తీసుకొస్తాం. అప్పుడే కదా దేవుని మందిరం విస్తరించేది, అప్పుడే కదా దేవుడు మన సంతోషించేది, అప్పుడే కదా దేవుడు మనల్ని ఆశీర్వదించేది, అప్పుడే కదా మనం అనేక ఫలములు ఫలించేది, అప్పుడే కదా దేవుని నామానికి మహిమ వచ్చేది. కాబట్టి వాటన్నిటికీ మూల కారణమైనటువంటి దేవుని యొక్క మందిరమును మేము విడిచిపెట్టము. అలాగనే ప్రమాణం చేద్దామా? దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, కానీ దేవునికి మనం ఏం చేస్తుంటున్నాం? దేవా, మరి మా జీవితంలో మీరు కల్పిస్తున్నటువంటి ఈ విధమైనటువంటి మేలులు, ఉపకారాలు, వీటన్నిటితో పాటు మేము కూడాను మీకు తీర్మానం చేస్తుంటున్నాం నాయన. ఈ సంవత్సరం మేము వేరుగా ఉంటాం, ఈ లోకస్తులతో కలం, ఈ లోక మర్యాదను అనుసరించాం. నీ కట్టడలను, నీ ఉద్దేశాలు, నీ ఆజ్ఞలను, నీ శాసనాలను పాటించే వారంగా ఉంటాం అని చెప్పి తీర్మానం చేద్దామా? మన బిడ్డలందరం కలుసుకొని దేవుని యొక్క ఆలయంలోకి మేము వస్తాం, విశ్రాంతి దినాన్ని పాటిస్తాం అని తీర్మానం చేద్దామా? దేవునికి ఇంట్లో ఏ కొరత ఉందో దానిని మేము తెలుసుకొని ఆ కొరతను నేను పూరిస్తాను, మేము పూరిస్తాము అని చెప్పి తీర్మానం చేద్దామా? దేవుని యొక్క ఆలయంలో రొట్టెలు తక్కువ ఉన్నాయేమో, దేవుని యొక్క ఆలయంలో నైవేద్యం తక్కువ ఉందేమో, దేవుని యొక్క ఆలయంలో నూనె తక్కువ ఉందేమో, దేవుని యొక్క ఆలయంలో ఫలానా వస్తువు తక్కువ ఉందేమో అని చెప్పి దాన్ని ఎరిగి అది పూరిస్తాం అని వాగ్దానం చేయగలమా? ప్రియ సహోదరుల, సహోదరి, ఇశ్రాయేలీయులందరూ కూడా ఇటువంటి వాగ్దానం చేస్తున్నారు. దేవుడు చేసిన వాగ్దానానికి ప్రతిగా మేము దేవుని యొక్క మందిరమును పెద్దగా చెప్పాలి. మేము దేవుని యొక్క మందిరమును విడిచిపెట్టమనే చెప్తున్నారు. దేన్ని విడిచిపెట్టాం? విడిచిపెట్టమని దేవుని మందిరాన్ని విడిచిపెడతాం అంటున్నారు. అది కాదు, మేము చెప్పండి, మేము దేవుని మందిరమును విడిచిపెట్టము. దిస్ ఇస్ వాట్ ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం. ఆ యొక్క మందిరంలో దేవుని యొక్క సంపూర్ణతను మేము చూడాలని, దేవుని యొక్క సంపూర్ణమైన దీవెనలు మేము కోరుకుందాలని, దేవుని యొక్క నామం మా మధ్యలో మహిమపరచబడాలని, అనేకులకు ఆశీర్వాదకరంగాను మరి ఆయన నామానికి మహిమకరంగాను ఉండలాగిన ఈ క్రొత్త సంవత్సరం నేను అడుగులు వేస్తానని చెప్పి ఈ కొద్ది తీర్మానాలతో నూతన సంవత్సరంలోకి ప్రవేశిద్దామా? ప్రభు తన మాటలను ఆశీర్వదించునుగాక.